ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఉద్రిక్తత నెలకొంది. ఉట్నూరు అటవీ డివిజన్ అధికారి కార్యాలయం ముందు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీల ఆందోళన చేపట్టారు. నార్నూరు మండలం నాగర్కొండ గ్రామానికి చెందిన కోవలింబరావు అనే ఆదివాసీ కట్టెలకు అడవికి వెళ్తే అటవీ అధికారులు చితకబాది తీవ్రంగా హింసించారని ఆందోళన చేశారు. అటవీ అధికారుల చేతిలో గాయపడ్డ బాధితుడు కోవలింబరావు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి నాణ్యమైన వైద్యం అందించాలని, అతడి కుటుంబాన్ని ఫారెస్ట్ అధికారులే కాపాడాలని డిమాండ్ చేశారు. అటవీ కార్యాలయం ముట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆదివాసీలను బారికేట్లతో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆదివాసీలతో మాట్లాడి సమస్య తెలుసుకున్న డిఎఫ్ఓ దాడికి పాల్పడిన వారిపై అరెస్టు చేసి జైలుకు పంపించారని, మిగతా అధికారులపై విచారణ చేపట్టి బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రాజేంద్ర, ఏదైతే కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా నానూరు మండలం నాగల్కొండ గ్రామానికి చెందిన లింబారావు అనే ఆదివాసి పొయ్యి కట్టల కోసం అడిగి వెళ్తే కలప స్మగ్లర్ అనే నెపంతో ఇటు అటవీ అధికారులు చిత్రబాది తీవ్రంగా హింసించారని ఆరోపిస్తూ ఉట్నూరు అటవీ డివిజన్ అధికారి కార్యాలయం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసులు ఆందోళనలో దిగారు. ఏదైతే ఆదివాసుల అటవీ అధికారుల చేతిలో గాయపడ్డ ఆదివాసీ లింబారావు పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ప్రస్తుతానికి అతను ఉట్నూరు నుంచి హైదరాబాద్ రిమ్స్ కు తరలించగా అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఏదైతే బాధితుడికి నాణ్యమైన వైద్యం అందించాలనేసి ఇటు తుడుందెబ్బ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఆదివాసీపై దాడికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధ్యులను సస్పెండ్ చేయాలనేసి వారు ఆందోళన చేపట్టగా అటవీ కార్యాలయం ముట్టడి చేసేందుకు యత్నిస్తున్న ఆదివాసులను పోలీసులు అడ్డుకోవడంతో కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే ఆందోళన చేస్తున్న ఆదివాసుల వద్దకు ఆదిలాబాద్ డిఎఫ్ఓ రాజశేఖర్ వచ్చి వారితో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. ఇప్పటికే దాడికి పాల్పడిన వాటిని అరెస్ట్ చేపించామని, మిగతా అధికారులపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినప్పటికీ కూడా వారు మాత్రం తమ ఆందోళన విరమించలేదు. తక్షణమే నాగల్కొండ ఫారెస్ట్ బీట్ అధికారి, సెక్షన్ అధికారులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏదైతే అటవీ అధికారులే స్మగ్లర్లతో కలిసి అటవీని దోచుకుంటూ ఉంటే అడవిని కాపాడుతున్న కేవలం ఆదివాసులనే వారు టార్గెట్ గా చేస్తూ తమపై దాడులకు పాల్పడుతున్నారనేసి ఇటు తుడుందెబ్బ నాయకులు అంటున్నారు. తక్షణమే ఇంటి దొంగలుగా ఉన్నటువంటి అటవీ అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలనేసి వారు డిమాండ్ చేస్తున్నారు. రాజేంద్ర.